చేయండి. మా మమ్మీ ఆల్రెడీ చేస్తున్నారు ఏంటి అనేది. సో వీడియో చేసేద్దామా? అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా మమ్మీ వచ్చేసి ఇక్కడ జొన్న పిండి కలుపుతుంది. మమ్మీ ఎవరికి జొన్న రొట్టెలు అన్నీ? అందరికీనా? ఎలా చేస్తారు ప్రాసెస్ చెప్తావా? ప్రాసెస్ ఫస్ట్ పిండి తీసుకోవాలి, చల్లర పట్టుకోవాలి, వాటర్ హీట్ చేసుకోవాలి, వాటర్ హీట్ చేసి దీంట్లో కలుపుకోవాలా? దీంట్లో కలుపుకోవాలి. తర్వాత తడి ఆరకుండా చక్కగా దగ్గర చేయాలి పిండిని. తర్వాత రొట్టెలు స్టార్ట్ చేయాలి. సో నేను హెల్ప్ చేయాలా నీకు చేయడానికి? చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను మా మమ్మీ కలిసి జొన్న రొట్టెలు చేస్తాం, మీరు కూడా చూసేయండి. సో ఇక్కడ మీకు చూసేస్తే మా మమ్మీ ఎలా కలుపుతుంది అనేది మీకు తెలుస్తుంది కదా. మమ్మీ జొన్న రొట్టెల వల్ల యూజ్ ఏంటి? జొన్న రొట్టెల వల్ల చాలా యూజ్ ఉంటుంది. వీటి వల్ల మనకు హెల్త్ చాలా మంచిగా ఉంటుంది. బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి జొన్న రొట్టె వల్ల. పాతకాలంలో ఎక్కువగా వీటినే యూజ్ చేసేవాళ్ళు. వీటిని తినడం వల్ల ఇప్పటికీ 8 years వచ్చినా కానీ మా మమ్మీ డాడీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అవును, అమ్మమ్మ వాళ్ళు అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్, ఇప్పటికి కూడా మంచిగా తిరుగుతున్నారు కదా. వీటి వల్ల జొన్న రొట్టెల వల్ల అదే ఎక్కువ బలం వాడు. వెయిట్ లాస్ కూడా అవుతాం అనుకుంటా. వెయిట్ లాస్ కూడా అవుతారు. జొన్న జావ తాగిన, జొన్న రొట్టెలు తిన్న కలర్ కూడా వైట్ వస్తుంది. ఓకే, మన స్కిన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో నువ్వు చిన్నప్పటి నుంచి తింటున్నావా ఇవి జొన్న రొట్టెలు? సో ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే జొన్న రొట్టెలు చేయబోతుంది ఇప్పుడు. అండ్ మీరు మొత్తం ప్రాసెస్ తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా చూసేయండి. సో మొత్తం ఇలా ఒత్తి పెట్టేస్తుంది అనమాట, గట్టిగా ఉండడం కోసం. దాన్ని మళ్ళీ ఇలా సపరేట్ గిన్నెలో తీసుకొని కొంచెం మెత్తగా కలుపుకుంటుంది ఆ పిండిని. చూసేయండి మమ్మీ, చూపి అది. ఓకే, చూడండి ఎంత గట్టిగా స్ట్రాంగ్గా కలుపుతుందో. మన బలం అంతా యూజ్ చేసి చేయాలన్నమాట, అప్పుడే మెత్తగా అవుతాయి ఇవి, లేదంటే గట్టిగానే ఉండిపోతాయి. సో అదిగోండి అక్కడ కనిపిస్తున్నట్టుగా రౌండ్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా పిండిని తీసేయాలా మమ్మీ? తీసేసి అటు ఒక పక్కన ప్యాన్ పెట్టుకున్నది గ్యాస్ పైన. చూడండి ఎలా చేస్తాం. మా మమ్మీ కూడా రీసెంట్గానే నేర్చుకున్నది ఇవన్నీ చేయడం, బట్ షీఈస్ డూయింగ్ పర్ఫెక్ట్. ప్రాసెస్ అంతా చూసేయండి ఎలా చేస్తుంది అనేది. ఇక్కడ చూసేయండి అదంతా తీసి అండ్ నెక్స్ట్ ఇలా ప్యాన్ పైన వేసేస్తుంది. గ్యాస్ ఎక్కువ చేసింది. అది ఎంతసేపు అవుతుంది మమ్మీ
అయ్యేసరికి 10 minutes. 10 మినిట్సా ఒక్కదానికి? 5 minutes. 5 మినిట్స్, ఓకే. మళ్ళీ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవాలా? ఆల్రెడీ యూజ్డ్ ఆయిల్ పోస్తున్నావా? ఫ్రెష్ ఇది ఎందుకనేసి ఆయిల్ మొత్తం ఇట్లా ఓకే రబ్ చేసుకొని. సో అన్నీ సేమ్ ఇదే ప్రాసెస్ అన్నమాట చేయడం. ఇంకా చేయడం అయిపోయిన తర్వాత తినేటప్పుడు చూపిస్తాను మీకు మళ్ళీ ఎలా అవుతున్నాయి ఏంటి అనేది. ఎట్ లాస్ట్ ఇంత కాలితే సరిపోతుంది అనమాట, తినడానికి ఈజీగా ఉంటుంది. ఎట్ లాస్ట్ మీకు అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఇప్పుడు మనం జొన్న రొట్టె తినాలంటే గ్రేవీ ఉన్న కర్రీస్ అయితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. మేము ఈ గ్రేవీ ఎక్కువ అంటించుకొని తినాలంటేనే అవి టేస్ట్ వస్తాయి. నార్మల్ కర్రీస్తో ఫ్రైలతో అయితే అసలు తినలేము వీటిని. సో మీరు చేసుకునే ముందు గ్రేవీ ఎక్కువ ఉన్న కర్రీస్ చేసుకోండి. అండ్ మా మమ్మీ చెప్పినట్టుగా వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అది ట్రూవే, మా మమ్మీ చెప్పింది కదా మీకు ఆల్రెడీ. మా అమ్మమ్మ వాళ్ళకి, మా తాతయ్యకి అయితే ఈజీగా 80 దాటి ఉంటాయి పక్క. దే ఆర్ స్టిల్ అలైవ్ అనమాట, బికాజ్ వాళ్ళు ఇవే ఫుడ్స్ తిన్నారు ఎక్కువ. ఇంకా ఇప్పటికీ కూడా స్ట్రాంగ్గా తిరుగుతారనమాట. ఎలాంటి డిసీజెస్ లేవు, ఈవెన్ షుగర్, బీపీ అలాంటివి కూడా లేవు వాళ్ళకి. ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ అయితే వాళ్ళు తీసుకున్న హెల్దీ ఫుడ్ ఒకటే. సో మనం కూడా అలా స్ట్రాంగ్గా వాళ్ళలాగా ఉండాలంటే మనం కూడా హెల్దీ ఫుడ్ తీసుకొని హ్యాపీగా ఉండాలి. ఇఫ్ పాసిబుల్ మా అమ్మమ్మ వాళ్ళతో కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది కదా వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అనేది. ఇంకా ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. See you in the next video. Bye bye.